కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా? ఈజ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి 9154729854. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సంగీత. చిత్తూరు జిల్లాలో ప్రియుడు కోసం భర్తను చంపిన భార్య. అంటే ఎలా తయారవుతున్నారంటే లేడీసు చిన్న వయసు అబ్బాయిలను ట్రాప్ చేసి వారితో ఇల్లీగల్ అఫైర్ పెట్టేసుకున్న తర్వాత భర్తకు తెలిసి అడిగినా, లేదు అంటే భర్త కొంచెం మందలించినా ఇంకా ఇతనితో మనకు పని లేదు, ఇతను ఉంటే మనకు సంబంధించిన లైఫ్ని లీడ్ చేయలేము అన్న ఒక మైండ్ సెట్కి వచ్చేసి ఇమీడియట్గా ఏ పర్సన్తోనైతే రిలేషన్షిప్ పెట్టేసుకుంటున్నారో ఆ పర్సన్తో కలిసి హస్బెండ్ని ఇక అసలు ఈ భూమి మీద లేకుండానే చేయడం జరుగుతుంది. అసలు ఏం జరిగింది అని అంటే, వెంకటేశ్వర్లు అనే వ్యక్తికి కావ్యతో పెళ్లి జరిగింది. పెళ్లి జరిగిన తర్వాత వాళ్ళు హ్యాపీగానే ఉంటున్న సమయంలో వారు ఏదైతే దుర్గమ్మ వీధిలో వాళ్ళ లైఫ్ అనేది లీడ్ చేస్తున్నారో అక్కడ ఒక వ్యక్తి 23 సంవత్సరాల సురేష్ అనే వ్యక్తితో ఆవిడకి కొన్ని రోజుల నుంచి పరిచయం ఏర్పడింది. అది సన్నిహితంగా అయిపోయి వాళ్ళు ఫిజికల్ రిలేషన్షిప్ వరకు వెళ్ళే దానికి దారి తీయడం జరిగింది. అలా పలుమార్లు కలుస్తూ ఉంటే భర్తకు ఒకసారి డౌట్ వచ్చేసి తెలిసిన తర్వాత ఆవిడని మందలించేసి మీ ఇంట్లో చెప్తాను, అదేవిధంగా పెద్దవాళ్ళను పిలుస్తాను, నువ్వు ఇలా చేయడం తప్పు, ఇది మానుకో అని చెప్పిన వెంటనే ఏం చేసింది, తను ఇంట్లో పడుకున్నప్పుడు కావ్య వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అయిన సురేష్ని పిలిచి గొంతు నులిమి చంపేసి దాన్ని హ్యాంగింగ్ లాగా క్రియేట్ చేయాలని చెప్పేసి ఫ్యాన్కి వేలాడదీయడం జరిగింది. అంటే పోలీసులు దాన్ని కనుక్కున్నారు, ఛేదించేశారు మొత్తానికి. అంటే ఎప్పుడైనా సరే ఒక హత్య కానివ్వండి, ఆత్మహత్య కానివ్వండి జరిగిన తర్వాత ఫస్ట్ ఇంట్లో వాళ్ళని మాత్రమే పోలీసులు అనుమానిస్తారు. దాని తర్వాత చుట్టుపక్కల వాళ్ళు మొత్తం డేటా అంతా కూడా కలెక్ట్ చేసేసుకుంటారు. ఎవరితో సన్నిహితంగా ఉంటారు, ఎవరితో ఎక్కువ మాట్లాడతారు, ఎవరితో టైం స్పెండ్ ఎక్కువ చేస్తారు, అదేవిధంగా ఇంట్లో కలహాలు ఉన్నాయా లేదా, ఇంట్లో వీళ్ళిద్దరు భార్యాభర్తలు ఏ విధంగా ఉన్నారు, లేదంటే తల్లిదండ్రులతో ఏ విధంగా ఉన్నారు, ఇవన్నీ కూడా వారి ఇంట్రాగేషన్లో కూడా ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఇంచిన తర్వాతనే అప్పుడు ఎవరు ఏం చేస్తున్నారని ఒక కొంచెం సస్పెక్ట్ అయ్యింది అని అంటే ఇమీడియట్గా వారిని అదుపులోకి తీసేసుకొని వారి విధానంలో అడగడం జరుగుతుంది. ఇక్కడ కూడా అదే జరిగిన తర్వాత వాళ్ళు ఒప్పుకున్న తర్వాత పోలీసులు అయితే వారిని అరెస్ట్ చేయడం జరిగింది. మర్డర్ కేసు ఫైల్ అవుతుంది. 7 years వరకు కూడా జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ చూడండి ఎఫైర్స్ అనేవి ఎంత విచ్చలవిడిగా అయిపోయినాయి అని అంటే, వారు ఎవరో తెలియదు, వాళ్ళు పరిచయమైన కొన్ని రోజుల్లోనే వారు చూపించేది నిజమైన ప్రేమ అని చెప్పేసి నిన్ను నమ్మి నిన్ను ఒక బాధ్యతగా స్వీకరించి నీ జీవితంలోకి వచ్చిన భర్తను కానివ్వండి, భార్యను కానివ్వండి వద్దు అని చెప్పేసి వారు చెప్పిన మాటలో లేదంటే వారు ఇస్తున్న ప్రేమతోటో వీళ్ళని నిర్దాక్షిణంగా అసలు ఇంకా ఈ భూమి మీదనే లేకుండా చేస్తున్నారు. చూడండి అసలు ఎంత దారుణమైన పని అంటే, పోనీ అది జరిగిన తర్వాత వాళ్ళిద్దరు కలిసి ఉంటారా అంటే అది ఉండదు. ఇద్దరు జైల్లోనే ఉంటారు. బయటకు వచ్చేసరికి అప్పటికి మైండ్ సెట్స్ అన్నీ మారిపోతాయి. లోపలికి వెళ్ళిన తర్వాత సిచ్యువేషన్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. అంటే జీవితంలో ఏమిటంటే, నేను ఆ టైంలో అలా చేయకపోవాల్సింది, అలా చేయకుంటుంటే బాగుండేది, నేను నా భర్తతో ఉంటే బాగుండేది అని చెప్పేసి అప్పుడు మనం ఫీల్ అయినా కూడా తిరిగి అంటే వెళ్ళిపోయిన వ్యక్తి తిరిగి వచ్చే అవకాశాలు ఉండవు. దాంతోపాటు బయటకు వచ్చిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందంటే, సొసైటీలో నువ్వు ఒక హంతకురాలుగానే మిగిలిపోయే అవకాశాలు ఉంటాయి. హంతకుడు ఆ అబ్బాయికి ఏమున్నది, రేపు ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు, ఎక్కడికో వెళ్ళి జీవితం కంటిన్యూ చేస్తుంటారు. అబ్బాయిలకంతా ప్రాబ్లం ఉండకపోవచ్చు. అనవసరంగా లేడీస్ని ఊరికేనే చిన్న చూపు చూసే సొసైటీలో మనం బ్రతుకుతున్నాం. కాబట్టి ఒక పని చేసే ముందు ఇది కరెక్టా కాదా, నిజమా అబద్ధమా, తప్ప ఒప్ప అనేది తెలుసుకోకుండా వారికి నచ్చింది, ఈ పర్సన్ నాకు నచ్చారు అన్నప్పుడు మీరు చెప్పండి, కూర్చోబెట్టండి, భర్తని కూర్చోబెట్టేసి నేను నీతో జీవించలేకపోతున్నాను, నాకు నువ్వు వద్దు, నాకు ఈ అబ్బాయి చూపిస్తున్న లవ్ నచ్చింది, నేను అతనితో జీవించాలనుకుంటున్నాను అని చెప్పేసి పెద్దలను పిలిచి కూర్చోబెట్టేసి మీరు ఒక ఒప్పంద పత్రం రాసుకొని దాన్ని తీసుకొచ్చేసి ఫ్యామిలీ కోర్టులో సబ్మిట్ చేసేసుకొని విడాకులు తీసేసుకుంటే ఎవరి జీవితాలు వాళ్ళు హ్యాపీగా జీవించడానికి ఉంటుంది. అంటే ఒక పర్సన్ని వద్దు అన్న తర్వాత చాలామంది వద్దు అంటే ఇంకా వెళ్ళిపోయే వాళ్ళే ఉన్నారు. ఈ రోజుల్లో కాళ్ళు పట్టుకొని చేతులు పట్టుకొని ప్లీజ్ నాకు నువ్వే కావాలి, నువ్వు లేకపోతే నేను ఉండలేను అని చెప్పేసి అనే రోజులు పోయినాయి. ఇంకా రాను ఇంకా మొత్తానికి ఆ రోజులే ఉండవు. ఉండు పోతే పో అనేది ఇప్పుడే వచ్చింది. ఇంకా అసలు అప్పుడు ఇంకా ఏం ఉండదు కూడా. ఇలాంటివన్నీ కంటిన్యూ అవుతున్నాయి. ఇక్కడ శిక్షలు పడతాయి, అంటే కేసులు ఉంటాయి, శిక్షలు పడతాయి, పోలీసులు వాళ్ళని తీసుకెళ్తారు, కోర్టులో ప్రొడ్యూస్ చేసేస్తారు, వాళ్ళు జైల్లో ఉంటారు. అది ఒకటి. కానీ
అది ముందు జరగకుండా ఉండాలంటే జాగ్రత్తలు చాలా ఉంటాయి. అవి ఎందుకు తీసుకోలేకపోతున్నారో అసలు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఈ ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, తెలంగాణ ప్రాంతంలో, లేకపోతే యూపీ కానివ్వండి, మధ్యప్రదేశ్ కానివ్వండి, రాజస్థాన్ కానివ్వండి, ఇలాంటి ప్రాంతాలలో ఎక్కువగా ఈ ఎఫైర్స్ అనేవి కంటిన్యూ అవుతున్నాయి. భర్తల్ని చాలా దారుణంగా చంపేస్తున్నారు గర్ల్స్. అంటే రకరకాల ఆలోచనలు, మరి అది ఎక్కడికి వెళ్ళి వస్తున్నారో తెలియదు. ఏమనంటే డిజిటల్ మీడియాలోకి వెళ్ళడం, యూట్యూబ్లో సెర్చ్ చేయడం, లేదు అనుకుంటే గూగుల్ని అడగడం. రీసెంట్గా గూగుల్ని కూడా నేను ఎలా చంపాలి అని చెప్పేసి అడిగి మరి ఇన్ఫర్మేషన్ తీసుకొని చంపేస్తున్నారు. ఎంత దారుణమైన సిచ్యువేషన్. ఇవన్నీ కూడా కేసు కిందకి వస్తాయి. మొత్తం ఇందులో ఐటీ యాక్ట్స్ వస్తాయి, తర్వాత ఇలాంటివన్నీ వస్తాయి. అప్పుడు ఇంకా బయటికి వచ్చే సిచ్యువేషన్ కూడా ఉండదు. పేరెంట్స్ ఒకవేళ సపోర్ట్ చేశారంటే బెయిల్ కోసం ట్రై చేస్తూ ఉంటారు. అది కూడా కోర్టు ఓకే దయదలిచి బెయిల్ ఇస్తే తప్ప మీరు బయటికి రారు. అంతే తప్పించి ఇంకేం లేదు. చాలామంది అదే చేస్తున్నారు. కూర్చోబెట్టేసి విడాకులు తీసుకోవడం పోయి ఇక్కడ భర్త చేసిన పని ఏంటంటే అడక్కపోవాల్సింది. అడగకుండా ఏం చేయాలి, సరే నీకు నచ్చినారు కదా, తనతో ఉంటాననుకుంటుంది కదా, ఉండు అని చెప్పేసి విడాకులు ఇచ్చేస్తే తన లైఫ్ అన్నా బ్రతకన్నా ఉండేవాడు. అలా లేకుండా ఏదో నేను చెప్తే వింటుందనో, లేకపోతే నాకు కావాలని చెప్పేసి నా భార్య కదా అని చెప్పేసి ఏదో మందలించే ప్రయత్నం చేస్తే అసలు మనిషే లేకుండా పోయాడు. ఎవరి మాట వినే సిచ్యువేషన్లో ఈ రోజుల్లో లేరు. నచ్చకపోతే విడిపోయి హ్యాపీగా ఎవరి జీవితాలు వాళ్ళు గడపండి. అంతే తప్పించి నాకు రైట్ ఉంది, నేను భర్తను చెప్తే వింటుంది, నేను భార్యని, నా భర్త నేను చెప్పినట్టు వినాలి అన్న రోజులు అంటే కష్టం. అది ఆ ఇద్దరిట్లలో ఎవరో ఒకరే ఉంటారు. మిగతా వాళ్ళు అసలు ఈ భూమి మీదనే ఉండకుండా పోయే అవకాశాలు ఉన్నాయి. ఎవరికి ఎందుకు ఎవరు ఎప్పుడు ఎలా నచ్చుతున్నారు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గానే ఉంటుంది. అది జస్ట్ తాత్కాలికం మాత్రమే. పర్మనెంట్గా ఉండే లవ్ను వదిలేసి తాత్కాలికమైన లవ్ కోసం పరిగెడుతూ జీవితాలను నాశనం చేసుకుంటున్న వారు కోకొల్లలు ఉన్నారు. మీరు ఒక్కసారి, నేను ఎప్పుడు ప్రతి వీడియోలో చెప్తున్నాను, మీరు జీవితం కోసం తెలుసుకోవాలి అనుకుంటే కోర్టుకు వెళ్ళండి. అదేవిధంగా జైల్లో ఉన్న ఖైదీలను కలవండి, ములాఖాత్ తీసుకొని కలవండి. కలిసిన తర్వాత వారు చెప్పేది ఒక్కొక్కటి వింటూ ఉంటే అబ్బా మనం ఎంత హ్యాపీగా ఉన్నాము, మన జీవితం ఎంత బాగుంది అనిపిస్తుంది. ఆ జైల్లో ఏముందిలే, 3 పూటల భోజనాలు పెడతారు, మంచిగా టీవీ ఉంటుంది, అవి ఉంటాయి ఇవి ఉంటాయి అంటే అక్కడ అన్నీ పనులు ఉంటాయి, అన్నీ ఉంటాయి, పని చేస్తున్న దానికి డబ్బులు ఇస్తుంటారు, అన్నీ బాగానే ఉంటాయి. కానీ మన అయిన వారికి, తర్వాత మనతో మాట్లాడే వాళ్ళకి దూరంగా బ్రతుకుతూ ఉంటాం. చెప్పాలంటే ఏదో అక్కడ చాలా వరకు రకరకాల జీవితాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడికి వస్తూ ఉంటారు. అంటే ఒక్కొక్క పని చేసిన వాళ్ళు, అనవసరంగా చేశాను అనుకున్న వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. మేము ములాఖాత్కి వెళ్తూ ఉంటాం, క్లయింట్స్తో మాట్లాడుతూ ఉంటాం, ఖైదీలతో మాట్లాడుతూ ఉంటాం. కాబట్టి నేను చెప్తున్నాను, మనకి ఎంతసేపు ఏదైతే న్యూస్లలో వస్తుంటాయి కదా, ఇలా చేశారు, అలా చేశారు, ఇలా జరిగింది అని చెప్పేసి అదొక్కటి మాత్రమే అట్రాక్ట్ చేస్తుందేమో. బిహైండ్ దట్ దాని తర్వాత ఏంటిది అనేది ఎవరు ఆలోచించారు, పట్టించుకోరు కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానివల్ల చాలా ప్రమాద పంచుల్లో ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. ఎవరెవరు చేశారని ఫ్యాషన్ కోసం కొంతమంది అయితే, కొంతమంది ఏమో ఏముందిలే వాళ్ళు చేశారు, వాళ్ళే తప్పించుకున్నారు, మాదేమున్నదిలే మేము కూడా తప్పించుకోవచ్చు అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు. ఇంకొకటి ఏంటంటే నేను ఇందులో ఈ పాయింట్ మరీ చెప్పాలనుకుంటున్నాను. ఒకటి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత పోలీసులు ఏ విధంగా ఛేదించారో దాన్ని చెప్పిన తర్వాత ఇలా అయితే మేము దొరుకుతాం, మేము ఇలా చెయ్యాలని చెప్పేసి కొత్త విధానాన్ని ఎంచుకుంటున్నారు కదా, థ్యాంక్స్ దట్. ఎందుకంటే పోలీసులకు కొత్త విధానాలలో కూడా ఎవరైతే తప్పులు చేస్తున్నారో వారిని పట్టుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్టుగానే తెలుస్తుంది మాకు. ఎందుకంటే ఇన్ని వేలు కూడా ఉంటాయా, ఇలా కూడా ఆలోచించచ్చా అని చెప్పేసి వాళ్ళకు మంచి టాస్క్ ఇస్తున్నారని చెప్పేసి పోలీసులే హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంటే మాతో పర్సనల్గా మాట్లాడుతూ ఉంటారు కాబట్టి నేను చెప్తున్నాను. క్లయింట్స్ కోసం మేము మాట్లాడుకుంటప్పుడైనా ఇలా జరిగింది మేడం, ఇలా జరిగింది మేడం అని చెప్పేసి చాలా వరకు చెప్తూ ఉంటారు. దీని ప్రకారంగా మీరు ఆలోచించండి. ఇలాంటి జరుగుతున్నప్పుడు దయచేసి, లేదంటే ఎవరైనా వేరే రిలేషన్షిప్లో ఉన్నట్టు కనుక మీ దృష్టికి వచ్చి, ఇంట్లో వాళ్ళకు తెలియకపోవచ్చు, బయట వాళ్ళకు ముందుగా తెలుస్తుంది అన్నప్పుడు ఖచ్చితంగా చెప్పండి. చెప్పిన తర్వాత అప్పుడు ఏం జరగాలి, ఏం జరగకూడదు అనేది కూర్చోబెట్టేసి మాట్లాడండి. ఈ రోజుల్లో ఎక్కువ మంది ఏం చేస్తున్నారు, భార్య వెళ్ళిపోతే హ్యాపీగా పాలాభిషేకాలు చేస్తున్నారు, స్వీట్స్ పంచి పెడుతున్నారు, చాలా హ్యాపీగా ఉంటున్నారు. మీరు కూడా అదే చేయాల్సింది. ఆ అబ్బాయి అడగకపోవాల్సింది, ఈ అమ్మాయి కూడా నాకు నచ్చట్లేదు నేను అతనితో ఉంటానని చెప్పేసుకుంటే అక్కడ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది, చాలా సింపుల్గా అయిపోయేది. అలా కాకుండా ఎక్కడి దాకా వెళ్ళింది అంటే మనుషులను అసలు ఈ భూమి మీద లేకుండా చేసే స్థాయి దాకా ఆలోచన మన శక్తి వెళ్తుంది అంటే ఎంత ఇదిలో ఉన్నామో ఒకసారి ఆలోచించండి. ఏదేమైనా సరే కానీ ఎప్పుడైనా సరే మనతో ఉన్న బంధాలు వేరు, మన కోసం వచ్చే బంధాలు వేరు. ఇవి గుర్తించండి. చిన్న లైన్ ఉంటుంది. మన కోసం వచ్చే వాళ్ళు ఏదో ఒకటి ఆశించి వస్తారు. అదే మనతో ఉండాలనుకున్న వాళ్ళు ఇలా పెళ్ళిళ్ళు చేసుకొని వచ్చి మనతో పాటే ఉంటారు. ఇదొకటి ఆలోచిస్తే అన్ని రకాలుగా ఎక్కడి ప్రాబ్లమ్స్ అయినా కూడా సాల్వ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఏదేమైనా సరే ఈ కేసులో మాత్రం వారికి 7 years వరకు ఇంప్రిజన్మెంట్ పడే అవకాశాలు అయితే ఉంటాయి. ఎందుకంటే అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, వాళ్ళు ఒప్పుకోవడం కూడా జరిగింది. ఇంకా దాంతోపాటు అది మనిషిని లేకుండా చేయడమే కాకుండా ఫ్యాన్కి వేలాడదీయడం అనేది, అంటే 2 times అతన్ని వాళ్ళు హతమార్చినట్టే.
దాన్ని 2 సెక్షన్స్ కింద కూడా కన్వర్ట్ చేయడం జరుగుతుంది. మొత్తం ఎప్పుడైతే ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయో దాంట్లో మొత్తం 2 పార్టీస్ కూడా చెప్తున్న దాన్ని బట్టి చేసేసి 2 టైమ్స్ ఒక మనిషిని కిల్ చేసిన కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఏదేమైనా సరే కానీ చాలా తప్పులు అయితే జరిగిపోతూ ఉన్నాయి. సొసైటీలో ఏం జరుగుతుందో తెలుసుకోండి, మంచి ఏది చెడు ఏదైనా తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఇలాంటి తప్పులు జరగకుండా ఉండే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.